సామరస్యానికి ప్రతీకగా రంజాన్ జరుపుకోవడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక సాంబమూర్తి నగర్లోని రెవెన్యూ కాలనీలో హబీబియా మసీద్ శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని తెలిపారు. మసీదులో పనిచేసే ఇమాంలకు గౌరవ వేతనం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఆహ్వానించినటువంటి ఈ సామూహిక పెద్దలకి, మసీద్ పెద్దలకి, కమిటీ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇలా ఇఫ్తారు ఇంత మంచి హాల్లో చేసుకుంటామంటే చాలా ఆనందంగా ఉంది. గతంలో మన ఇఫ్తారు ఎప్పుడు వచ్చినా కూడా మసీదు పై చేసుకునేవాళ్ళు, కింద అమలు చేసుకునేవాళ్ళు, ఆ పైనేమో ఇఫ్తారు ఇలా విఐపీలతో ఇఫ్తార్ పెట్టుకోవడానికి పై చేసుకునేవాళ్ళు. తర్వాత ఇక్కడ పెద్దలందరూ కలిసి, ముస్లిం పెద్దలు, కమిటీ పెద్దలందరూ కలిసి ఆ రోజు ఇక్కడ ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలంటే గొప్ప గోపాలకృష్ణ గారు దీన్ని ఒకటే చెప్పాలంటే నాకే పలికారు. ఇక్కడ స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా మంది తెలుసు, మా దాంట్లో చాలా మంది తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెనకాల మన కార్యకర్త జాబరు, కొంతమంది కార్యకర్తలు కూడా నాకు ఇంకా పెద్ద జాబరు ఉండేవాడు. వీళ్ళందరూ కూడా నాకు కూడా ఉండేవాడు. మున్సిపాలిటీ తిరిగినప్పుడు కూడా, మున్సిపాలిటీ వెళ్ళినప్పుడు ఎల్లప్పుడు కూడా ఒక పని చేయాలంటే మామూలు కాదు, గ్రాంట్ మన ఎమ్మెల్యే గారు అడగగానే శాంక్షన్ చేసేవాడు. అది ఫాలో చేసి కూడా కట్టించడం కానీ, మరి ముస్లింల అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడే నాయకుడు మళ్ళీ మన ముందు ఈ విధిగా ఇఫ్తార్ విధిగా రావడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో తిరిగిన ప్రతి నాయకుడు గర్వంగా తలెత్తువాడు. ఎందుకంటే అభివృద్ధి చేశాం కాబట్టి, అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ఇంకా దేవుడు అల్లా కరుణ వల్ల మళ్ళీ అవకాశం వస్తుందని భావిస్తూ అవకాశం రావాలని అల్లాను కోరుకుంటున్నాను. మళ్ళీ మరింత అభివృద్ధి కాకినాడ ముస్లింలు సోదరులు సోదరులు చూస్తాడు 2020. కాకినాడలో మొత్తం 2 కొత్త మసీదులు నిర్మించడం, ఇంకా శారీకాలకి కూడా మంచి అభివృద్ధి పనులు చేయించడం, కబర్స్థాన్లో కూడా